అందరికీ నమస్కారం. నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు. చేయని వారు ఉంటే కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఈ వీడియో చేయడానికి కారణం ఏమంటే, మేము పల్లెటూరు నుంచి ఎన్నో వీడియోలు చేస్తుంటాము. మా పల్లెటూరు చుట్టూ ఉండేటువంటి ప్రకృతిని మీకు అందించాలనే ఆశయంతో చేస్తున్నాము. సిటీలో ఉన్నవారు పల్లెటూరులో జరిగేటువంటి విశేషాలను చూడలేరు కాబట్టి నేను మా వీడియో ద్వారా మీకు అందిస్తాను. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్. శీతాకాలం, మనకు శీతాకాలంలో దొరికేటువంటి కాయలు పండ్లు, ఇది జామకాయ. ఇది సహజ సిద్ధంగా ఏర్పడినటువంటి చెట్టు. మనకి జామకాయల్లో చాలా పెద్ద సైజులో కూడాను దొరుకుతాయి. ఇవి చిన్నగా ఉంటాయి. ఇవి వచ్చి మనకి సహజ సిద్ధంగా ఏర్పడినటువంటి చెట్టు. ఇది నాటి చెట్టు అంటాం మేము మా పల్లెలో. హైబ్రిడ్ కాయలు అయితే చాలా పెద్ద పెద్ద సైజులో వచ్చేసి మనకి మార్కెట్లో దొరుకుతాయి. ఇది సంవత్సరానికి ఒక్కసారి కాస్తుంది ఈ చెట్టు. ఇది ప్రకృతి సిద్ధంగా ఏర్పడినటువంటి చెట్టు. ఈ చెట్టు చాలా పెద్ద చెట్టు. చూడండి, కొమ్మల ప్రతి ఒక్క కొమ్మకి ఎన్ని కాయలు ఉన్నాయో చూడండి. ఇది పచ్చికాయ. చూడండి ఎన్ని కాయలు ఉన్నాయి ఒక కొమ్మకి. నేను చెట్టులోకి ఎక్కి మీకు చూపించాలని, చూడండి పండు కాయ ఇది, ఎక్కి నేను దీని వీడియోని తీస్తూ ఉన్నాను. చూడండి చెట్టు కాయలు ప్రతి కొమ్మలు కింద వరకు ఎంతవరకు ఉన్నాయో చూడండి. చూడండి కాయలు చెట్టు ఇది. కొమ్మకి కాయలు నిండుగా ఉన్నాయి. చూడండి పెద్ద చెట్టు ఇది. పైకి తిప్పి మరి చూపిస్తున్నాను మీకు. చూడండి 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 పైన కూడా కాయలు ఉన్నాయి. చూడండి ఇలా మీకు చూపించాలనేది నా యొక్క ఆశయం. ఈ చుట్టూ పల్లెల్లో దొరికేటువంటి ప్రతి ఒక్క ప్రకృతి అందాలను మీకు నేను చూపిస్తాను. చూడండి కాయలు ఎంత బాగున్నాయి. ఇవి చిన్న చిన్నగా ఉంటాయి. హైబ్రిడ్ అయితే చాలా పెద్ద పెద్దగా ఉంటాయి. సహజ సిద్ధంగా ఏర్పడినటువంటి చెట్లు. చూడండి చెట్టు నింపు ఎంత పెద్ద చెట్టు ఇది. ప్రతి ఒక్క చోట కాయలు ఉన్నాయి. చెట్టు మొత్తం కెమెరాలో దీని యొక్క కాయలను బంధించడానికే 2 మినిట్స్ దాకా పట్టింది. చూడండి ఎంత పెద్ద చెట్టు. మీరు ప్రతి ఒక్కరూ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇలాంటి వీడియోలు ఇంకా చాలా చేయడానికి నాకు ప్రోత్సాహంగా ఉంటుంది. యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు. చేయని వారు ఉంటే కూడా చేయండి.